స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం అను ఈ కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? మరొకసారి మనందరం ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి పిల్లలకు తిరిగి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ అయినాయి. మరి వాళ్ళ యొక్క పుస్తకాలు, వాళ్ళ యొక్క ఫీజులు, అలాగే బట్టలు, వీటన్నిటికీ ఎంతో ఖర్చుతో కూడిన పరిస్థితులు. వాటన్నిటి విషయాల్లో దేవుడు మీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను. దేవుడు తగిన సమయంలో తగిన విధంగా మీకు సహాయం చేస్తారు. అలాగే వారి నిమిత్తం తల్లిదండ్రులుగా, కుటుంబీకులుగా దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయాలి. వారి భావి భవిష్యత్తు కొరకు ప్రభు పాదాల చెంత వేడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లలకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని, జ్ఞాపక శక్తిని ఇవ్వాలని, ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించి వారి చదువుల కొరకు ప్రభు గొప్ప సహాయాన్ని వారు పొందినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే వారు కూడా ప్రార్థన చేసుకునేటట్లుగా మనం చేయాలి. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా పైన సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవ జీవితంలో సంపూర్ణత అనే ఈ అంశం చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. ఎందుకు అని అంటే, నూతనంగా రక్షించబడిన వ్యక్తి మొదలుకొని ప్రపంచంలో అగ్రస్థాయిలో కొనియాడబడుచున్న గొప్ప దైవజనుని వరకు ప్రతి ఒక్కరూ పొందుకోవాల్సింది ఏంటిదంటే సంపూర్ణత. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాస్తూ పలికిన మాట 1:28 అంటాడు, క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని అనే మాట మనం చదువుతాం. ప్రతి వ్యక్తి కూడా తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణులు కావాలి. ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఎంత ముఖ్యమైనదో, దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను అనేది అంతకంటే కూడా ముఖ్యమైనది. కాబట్టి దాని మీద మనం దృష్టి నిలిపి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని జీవితాన్ని మనం కలిగి ఉండినట్లు దేవుని బిడ్డలారా, ఇది అంతకంటే కూడా చాలా ముఖ్యమైనదని గ్రహించి నేను నా ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణతలోకి నేను ఎదగాలి, నేను సంపూర్ణతలో ఉండాలి అనే ధ్యాస మనకు అవసరమైనది. సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితం అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం లోపాల తడికిగా ఉండకూడదు. మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పటికప్పుడు లోపాలను సరిచేసుకుంటూ, దిద్దుకుంటూ, నూతనపరచబడుతూ సంపూర్ణతలో మనము దినదినం ఎదగవలసిన వారమైన ఆ ఉద్దేశంతోనే ప్రియులారా సంపూర్ణత అనే ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలో ఒకటొకటిగా ధ్యానం చేస్తూ ప్రస్తుతం మనం పరిశుద్ధతలో సంపూర్ణం కావాలి అనే సంగతిని గురించి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధత అంటే ఏంటి
చూచాం. పాపి అయిన మనుష్యుడు ఎలా పరిశుద్ధుడు కాగలుగుతాడు అనే సంగతుల గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఏ రీతిగా మనకు పరిశుద్ధత వస్తుందో వరుసగా మనం ధ్యానం చేశాం. కాబట్టి ప్రియులారా, వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకొని పరిశుద్ధులమైన మనము ఇప్పుడు ఆ పరిశుద్ధతలో ఎలా సంపూర్ణం కావాలి, పరిశుద్ధతలో మనం సంపూర్ణం కావాలి. పరిశుద్ధత వచ్చింది, పరిశుద్ధపరచబడ్డా, అయితే అయిపోలేదు కదా. ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలి అని అంటే సంపూర్ణం చేసుకోవాలి. పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే దానిలో ఏ విధమైన లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పరిశుద్ధతలో మనము సంపూర్ణులం కావాలి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉంది. అందుకు గాను మరి సంపూర్ణులం కావాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధత వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా, వాక్యం ద్వారా ఏమండి పరిశుద్ధత వచ్చింది, మారు మనసు పొందుట ద్వారా. ఇవన్నీ మనము చాలా విషయాలు ధ్యానం చేశాం. ఓకేనా? అయితే మనం పొందుకున్న ఈ పరిశుద్ధతను దీన్ని మనం సంపూర్ణం చేసుకోవాలి. పరిశుద్ధతలో మనం సంపూర్ణం కావాలి. ఏ విధమైన లోపాలు లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఎలాగా అనే దాని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధతలో మనం సంపూర్ణులు కావాలి అని అంటే పొందుకున్న పరిశుద్ధత విషయంలో మనం ఏం చేయాలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో మొదటి విషయం ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అదేమంటే మనము పొందుకున్న పరిశుద్ధతలో నిలకడ అనేది చాలా ముఖ్యమైనది. పరిశుద్ధమయ్యాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ప్రత్యేకించబడిన జీవితం. నేను ప్రతి కార్యక్రమంలో దాదాపు చెప్తూ వస్తా ఉన్నాను, పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. పవిత్రత పరిశుద్ధతలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధత మనం పొందుకున్నాం. ప్రత్యేకమైన జీవితం. మన చుట్టూ ఉన్న ప్రజలు, మనము ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేనిలో ప్రత్యేకత? ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం. మన చుట్టూ ఉన్న ప్రజలు క్రీస్తు ఎరుగని వారు, మన చుట్టూ ఉన్న ప్రజలు దేవునితో సంబంధం లేని వారు. అటువంటి ప్రజల మధ్యలో జీవించుచున్న నీవు అనుదినము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళతో సంబంధం కలిగి ఉంటూనే ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించాలి. అది పరిశుద్ధత. పవిత్రత కడగబడిన జీవితము. పరిశుద్ధత అనేది జీవితానికి ప్రియులారా అనేకమైన విషయాలతో కూడింది. ఇది ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే ప్రియులారా పొందుకున్నాము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పలు విధాలుగా మనం ఈ పరిశుద్ధతను పొందుకున్నాము. ఓకే, బాగానే ఉంది. అయితే ఈ పొందుకున్న పరిశుద్ధతలో నిలకడ అనేది చాలా ముఖ్యమైనది. ప్రత్యేకమైన జీవితంలో నిలకడ చాలా ముఖ్యమైనది. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధపరచబడ్డావు. యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడ్డావు. వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పలు విధాలుగా నువ్వు పరిశుద్ధపరచబడిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత దానిలో నిలకడ అనేది చాలా ముఖ్యమైనది. నిలకడగా నువ్వు జీవితాన్ని కొనసాగించుకోవాలి. కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది రక్షించబడిన తొలి దినాల్లో చాలా శక్తివంతంగా జీవిస్తారు. ఇక రాను రాను ఏమైపోద్దంటే ఆ నిలకడ కాస్త లోపించి ప్రియులారా పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. వినండి జాగ్రత్తగా. ప్రియులారా, పరిశుద్ధతలో మనము నిలకడగా ఉండాలి. ఒక వ్యక్తి పరిశుద్ధతలో నిలకడగా ఉండట్లేదంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని వాక్యానికి, దేవునికి భిన్నమైన వాటికి, వేరైన వాటికి, దేవుడు ఏది కాదంటున్నాడో దానికి, వాక్యం ఏది వద్దంటుందో దానికి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే రాజీ పడిపోతున్నాడు.
అప్పుడు నువ్వు పరిశుద్ధతను కోల్పోతున్నావు, పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. అందరూ ఎలాగున్నారు, నువ్వు కూడా అలాగే ఉన్నావు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మనము ధరించే తెల్లని వస్త్రాలు మన ఆత్మీయ జీవితానికి గుర్తు కాదు. చేతిలో చక్కగా గ్రంథాన్ని కలిగి ఉండటం మన ఆత్మీయ జీవితానికి గుర్తు కాదు. అవి వద్దన్నాను నేను. లేదు లేదు లేదు, తెల్లని వస్త్రాలు ధరించండి, చక్కని బైబిల్ కలిగి ఉండండి, మంచిదే. అయితే వీటి కంటే ముఖ్యమైనది, విలువైనది, అవసరమైనది ఏంటంటే వాక్య విరుద్ధమైన విషయాలతో నువ్వు రాజీ పడకూడదు. దేవుడు ఏది వద్దంటున్నాడో దానికి నువ్వు రాజీ పడిపోయి నువ్వు ఎంత తెల్లని వస్త్రాలు ధరిస్తే ఉపయోగం ఏముంది, ఎంత చక్కని గ్రంథాన్ని కలిగి ఉంటే ఉపయోగం ఏముంది. ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించి మనము పరిశుద్ధతలు ఎలాగుండాలంటే నిలకడ 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 చాలా విలువైంది. రూతుతో బోయజ్ అంటాడు, నువ్వు నిలకడగా ఈ పొలంలోనే పని చేసుకోమ్మా అని చెప్పాడు. నిలకడ, పరిశుద్ధతలో నిలకడ చాలా ముఖ్యమైనది. నేను తరచుగా మీకు జ్ఞాపకం చేసే వాక్య భాగాన్ని మరొకసారి నేను మీ ఎదుట తీసుకొస్తాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని యూదులకు శత్రువైన హామాను యూదుల మీద రాజుగారికి, అహష్వేరోషు గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఒక జాతి ప్రజలు ఉన్నారయ్యా మన సంస్థానాలన్నింటిలో, వారు సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి. వారు అందరి లాంటి వాళ్ళు కాదు. ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా ఇది. నువ్వు పొలం పనికి వెళ్తున్నావా, ఆఫీస్కి వెళ్తున్నావా, ఏదైనా పనులకు వెళ్తున్నావా, ఆ పని చేస్తున్న స్థలంలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి అని అంటే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండి అది కాదు. ప్రవర్తనలో ప్రత్యేకత చాలా ముఖ్యమైనది. మాటలలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, నిర్ణయాలలో పరిశుద్ధత చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. నీవు ఆ స్థలంలో ఉన్నావు అని అంటే ఒక యోసేపు లాగా ఉండాలి. నువ్వు ఆ స్థలంలో ఉన్నావనంటే ఒక ఎస్తేరు లాగా, ఒక దానియేలు లాగా, ఒక దావీదు లాగా నీ జీవితం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఏంటి ప్రత్యేకత అనంటే ప్రియులారా, నీవు దేవుని బిడ్డవు. నువ్వు వాక్యం ఎరిగిన వ్యక్తివి. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి. నువ్వు దేవునికి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివి అనేది ప్రత్యేకత. దాని యందు నువ్వేం చేయాలంటే నిలకడగా ఉండాలి. గమనించారా? ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉంటుండగా నేను విన్నాను. అదేంటంటే వాళ్ళ అమ్మ చక్కగా భయభక్తులతో ఆ బిడ్డను పెంచింది. సినిమా అంటే ఏంటో తెలియదు, చాలా భయభక్తులతో పెంచింది. ఒకానొక రోజున టీవీ దగ్గర కూర్చున్నాడు. టీవీ చూస్తున్నప్పుడు సహజంగా స్విచ్ ఆపుతారు కదా, కరెంటు లైటింగ్ లేకుండా. మనోడు కూడా ఆ చీకట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ లైట్ వేసినప్పుడు అందరితో పాటు వీడున్నాడు. ఉంటే వాడిని ఉద్దేశించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అరే వీడు కూడా వచ్చాడురా అన్నాడు. వీడు కూడా వచ్చాడురా. ఎందుకంటే ఇంతకు మునుపు ఎన్నడూ కూడా అలాంటి స్థలాల్లో కూర్చున్నవాడు కాదు, అలాంటి వాడిని ప్రోత్సహించిన వాడు కాదు. మరి ఎందుకు ప్రేరేపించబడ్డాడో, ఎలా ప్రేరేపించబడ్డాడో, ఎలా శోధనకు రాజీ పడిపోయాడో వెళ్ళి ఆ టీవీ దగ్గర, సినిమా దగ్గర కూర్చున్నాడు. అరే వీడు కూడా వచ్చాడురా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి పరిశుద్ధతలో నిలకడగా ఉండలేకపోయాడు. కొంతమంది పనుల దగ్గర దొంగతనాలు చేస్తారు. దేవుని పిల్లలు వాటికి సమ్మతించకూడదు కదా. అబద్ధాలు ఆడతారు, సమ్మతించకూడదు కదా. మోసాలు చేస్తారు, వాటికి సమ్మతించకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు కదా. దేవుని పిల్లలమైన మన మీద అటువంటి నిందలకు అవకాశం ఇవ్వకూడదు కదా. మనం కొంతమంది పాపం విషయంలో రాజీ పడిపోతూ ఉంటారు, అక్రమ సంబంధాలకి రాజీ పడిపోతుంటారు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు కదా. కారణం ఏంటి అలాంటి వాటికి అవకాశం ఇస్తున్నారు అంటే నిలకడ లేకపోవటం.
క్రీస్తునందు ప్రియులారా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. నీ ఆత్మీయ జీవితంలో నీకు చాలా ముఖ్యమైనది ఏంటిదంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి. నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నీ ద్వారా మహిమ రావాలి. దాని కొరకు నువ్వు ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా వెల చెల్లించాలి. దీని కొరకు కావాల్సింది ఏంటిదంటే నిలకడ చాలా ముఖ్యమైనది. పరిశుద్ధత పొందుకున్నావు, దీనికోసమే లోకమైన నానా తిప్పలు పడుతూ ఉంది. పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన జీవితం, దీని కొరకు నానా తిప్పలు పడుతుందంటే ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దీనిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ విషయంలో మనం చాలా మెలకువగా ఉండాలి. దీని కొరకు కావాల్సింది ఏంటంటే నిలకడ. చాలామంది క్రైస్తవులకి నిలకడ లేదు. ఆదివారం పరిశుద్ధతకి ఇచ్చే ప్రాధాన్యత ఆదివారం సాయంత్రం నుంచే ఉండదు, మళ్ళీ ఆదివారం ఉదయం గుర్తొస్తుంది. అది నిలకడ అవుతుందా? కార్యక్రమాలు వస్తూ ఉంటాయి కుటుంబాల్లో. ఆ కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది రాజీ పడిపోతుంటారు. చాలామంది మందిరంలో చాలా భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తారు. ఇంటికి వెళ్తే ఆ భక్తి ఏమైపోతుందో తెలియదు. కారణం ఏంటి? నిలకడ లేదు. ఇంటిలో ఉన్న పరిశుద్ధత పనుల దగ్గరికి వెళ్తే ఉండదు, డ్యూటీలకు వెళ్తే ఉండదు. చాలామంది క్రైస్తవులు మాటలు మాట్లాడుతూ కోపంలో బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఏమి లేదు, నిలకడ లేదు. పరిశుద్ధతను కాపాడుకోవడంలో నిలకడ లేదు. నేను పరిశుద్ధతలో సంపూర్ణతలోకి వెళ్ళాలి, ఆ ధ్యాస ఆశ చాలామందికి ఉండట్లేదు. క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ్యం ఎక్కడ దేవునికి మహిమ తీసుకొస్తుందని అంటే పరిశుద్ధతను కాపాడుకునే దగ్గర. పరిశుద్ధతను కాపాడుకునే దగ్గరే దేవునికి మహిమ వస్తుంది. పరిశుద్ధతను కాపాడుకోనకుండా ఒక వ్యక్తి ఏమండి ఎన్ని పాటలు పాడినా, ఎంతగా కేకలేసినా, అరిసినా ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని చేసుకున్న వాడికి పెద్ద నష్టమే లేదు, కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండటమే వాడికి నష్టం. వాడు ఒప్పుకోడు. అసలు ఉన్నాడు కదా వాడు శత్రువు, ఒకడు వాడు ఒప్పుకోడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నీవు పరిశుద్ధతను పొందుకున్న వ్యక్తివి, ఆ పరిశుద్ధతలో నిలకడ ఉండాలి, రాజీ పడద్దు. ఆచారాల కల రాజీ పడుతున్నారు చాలామంది, పాపం దగ్గర రాజీ పడిపోతున్నారు చాలామంది, డబ్బు దగ్గర రాజీ పడిపోతున్నారు చాలామంది. డబ్బు కోసం, ఘనత కోసం, ప్రాధాన్యత కోసం చాలామంది వీటి కోసం పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోతున్నారు. ఏమి లేదు, నిలకడ లేదు. ఇది ఎట్లా క్రైస్తవ జీవితం అవుతుంది? ఎలాగున మనం పరిశుద్ధతలో సంపూర్ణ అవ్వగలుగుతాము? ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యం ఏం చెబుతుంది? మనం చేస్తున్నది ఏంటిది? క్రీస్తునందు ప్రియులారా, మనము మనుషుల వలన కాదు మెప్పు పొందాల్సింది, మనం మనుషుల వలన కాదు ఘనత పొందాల్సింది, దేవుని వలన మెప్పు పొందాలి, దేవుని వలన ఘనత పొందాలి. అందుకొరకు మనము ఎన్ని అవమానాలైనకైనా పొందడానికైనా సిద్ధం ఉండాల్సిందే, తప్పదు. అదే క్రైస్తవ జీవితం. గత పర్యాయం ఒక మాట చెప్పాను. మానవ జీవితం అంతటిని ఒక్క పూటతో పోల్చారు. ఈ ఒక్క పూట కూటి కోసం, ఈ ఒక్క పూట బతకడం కోసం ఆత్మీయ జీవితంలో చాలామంది చచ్చిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో బ్రతికి బలంగా ఉండి దేవునికి మహిమ తీసుకురావాల్సిన వాళ్ళు ఒక్క పూట కూటి కోసం రాజీ పడి చచ్చిపోతున్నారు ఆత్మీయ జీవితాల్లో. అదే కదా సాధ్య సంఘం గురించి చెప్పింది. నువ్వు జీవించి ఉన్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నువ్వు మృతుడివే అని సాధ్య సంఘంతో ఎందుకు చెప్పాడు? రాజీ పడిపోయిన క్రైస్తవ జీవితం చచ్చిన జీవితమే. వివాహాల దగ్గరకు వస్తే మన యొక్క పరిశుద్ధత ఏందో అర్థమవుతుంది. ఆ తర్వాత కార్యక్రమాలు, మరణం సంభవించిన సమయాల్లో ఆ తర్వాత కార్యక్రమాలు, పిల్లలు ఎదుగుతున్నప్పుడు కార్యక్రమాలు, ఒక ప్రత్యేకత లేదే క్రైస్తవ్యానికి నేటి దినాల్లో. కొంచెం విచారకరమైన విషయం ఏంటంటే సంఘస్థులు ఇటని వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో సేవకులు కూడా రాజీ పడిపోతున్నారు. నేను ఎన్నడూ సేవకుల గురించి చెప్పడానికి ఇష్టపడినా, కానీ
కొంచెం వేదనతో నేను మాట చెప్తున్నాను. నేను ఈ రోజున క్రైస్తవులు దినాలు చేయట్లేదు చాలామంది అని సంతోషించాలి అనుకుంటుండగానే ఆదరణ కూటాల పేరటను ఏవండి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఎన్ని విషయాల్లో క్రైస్తవం నేటి దినాల్లో రాజీ పడిపోతుందో. ఓనీలు ఫంక్షన్లు ఏవండి, ఎన్ని కార్యక్రమాలు, ఏ కార్యక్రమాల్లో నీకు జయముంది? ఎన్ని కార్యక్రమాలు నువ్వు జయించావు? ఎంత నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు? సేవకులు దగ్గరుండి కార్యక్రమాలు జరిపించటం, లోకంతో కలిసిపోతున్న జీవితం ఈ రోజున శక్తి లేని క్రైస్తవ జీవితంగా మారిపోయింది. ప్రతి దానికి రాజీ పడిపోతున్న పరిస్థితులు. అదేమంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వాక్యం చెప్తామండి. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం? ఏ వాక్యం చెప్తావు నువ్వు? రక్షణ పొందమని చెప్తావు. రక్షణ పొందిన తర్వాత ఏంటి పరిస్థితి? పాత జీవితమే కదా, పాత విశ్వాసమే కదా, బైబిల్ విశ్వాసం కాదు కదా అక్కడ కనబడుతుంది. దేవుని యందు విశ్వాసం కాదు కదా, లోక సంబంధమైన విశ్వాసమే కదా అది. ఇంకా ఉపయోగం ఏంటండి? నిలకడ ఏదండి? వాక్యానుసారమైన జీవితాలు ఏవండి? లేరా దేవుని బిడ్డలారా, అంచె దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ బహు త్వరగా రాని దినాల్లో మనం ఉన్నామని భక్తులు చెబుతున్నారు. ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో తెలియదు కదా. ప్రియులారా, సువార్త వినని ప్రజలు కోట్ల కొలదిగా ఉంటే దేవుని సువార్త నీ దాకా వచ్చింది. నువ్వు రక్షించబడ్డావు. రక్షణ పొందిన జీవితంలో ఏమండి పరిశుద్ధతను కాపాడుకోవటం ఎంత విలువైనది. తెస్సలోనికైలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు అదే కదా రాస్తారు. చదువుదా ఆ మాటని. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతలో మన ఘటాన్ని, మన జీవితాన్ని, మన యొక్క హృదయాన్ని, మన బ్రతుకుని కాపాడుకోవటమే, ఎట్లు కాపాడుకోవాలి ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఏం చేస్తున్నాం మనం? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితాలు? క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాల్లో మనం చాలా మెలకువగా ఉండాలి కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మన పరిశుద్ధతను కాపాడుకోవాలి కదా, రాజీ పడకుండా. అందుకొరకు కావాల్సింది నిలకడ కదా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన జీవితాల్లో నిలకడగా ఉందాం పరిశుద్ధతలో. ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావో అప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణతలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవునికి మహిమను కూడా తీసుకొస్తావు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సమృద్ధిగా మనందరికీ దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మరొకసారి మేమందరూ ఈ రీతిగా కలుసుకొని నీ వాక్య ధ్యానాన్ని కలిగి ఉన్నట్లు మా ఎడల మీరు చూపిన కృప అంతటిని బట్టి, మీ దయా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. పాపపు జీవితంలో ఉన్న మా జీవితాలు మీరు ప్రేమించి పరిశుద్ధతను ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధతను కాపాడుకోవటం ఎలాగో ఎరిగినట్టు మీ చిత్తమని వాక్యం తెలియజేస్తుంటుండగా దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధతలో నిలకడగా ఉండి నాయనా పరిశుద్ధతలో సంపూర్ణలు మొగినట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయాల్లో మాకు ఎంతో గ్రహింపు కావాల్సింది ప్రభువా. ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ రాజీ పడకుండా వ్యక్తిగత జీవితాలను కాపాడుకోవడం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియులందరినీ మీరు దీవించండి దేవా. నేటి క్రైస్తవ్యంలో నాయన ప్రభువా, లోకంతో రాజీ పడిపోతున్న ఈ పరిస్థితులపై జయము దయచేసి మీరు ఆకడ కొరకై, మీ రాజ్యం కొరకై నాయన మేము సిద్ధపడి పనిలో భాగంగా పరిశుద్ధతలో సంపూర్ణతను సాధించేవారిగా మీ కృపా సహాయమును మాకు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నప్పుడు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో ప్రభువా, ఇంకా ప్రతి విధమైన సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎవరే విధమైన ప్రతికూలతలో ఉన్నారో వాటన్నిటి జ్ఞాపకం చేసుకునండి. దేవాన్ని బిడ్డలకు మీ సహాయం సమృద్ధిగా మెండుగా దయచేసి వాటన్నిటిపై జయమును అనుగ్రహించి నాయనా నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. తిరిగి మరొకసారి రీతి కలుసుకొని పర్యంతరం
మీ కరుణాస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రార్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ స్వరము క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా వినిపించుమా హనుమా సిద్ధపడు